హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే మనకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ అనేది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చేద్దాం. ఆల్రెడీ మనం ఈ ప్రొసీజర్ చాలాసార్లు చేసాము. అయితే ఏంటంటే ప్రజెంట్ 2024లో కొత్త ప్రొసీజర్ వచ్చింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేయాలనేది. ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం చాలా క్లియర్గా. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్ పోర్టల్లో వచ్చేయండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ సైట్కి అయితే వచ్చేస్తారు. ఈ సైట్లో చూసుకోవచ్చు, మీకు క్విక్ లింక్స్ అయితే ఉన్నాయి, చాలా లింక్స్ అయితే ఉన్నాయి. ఆ సర్వీసెస్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యొక్క కొత్త పోర్టల్ అనమాట. ఈ సైట్లోనే మనం అన్నీ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ వెరిఫై ఇవంతా మీరు అవసరం లేదు. ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్, ఆ తర్వాత లింక్ ఆధార్, ఈ 2 ఆప్షన్స్ మాత్రం మనకి యూజ్ అవుతుంది అనమాట. పాన్ కార్డ్కి అలాగే ఆధార్ కార్డ్కి లింక్ అయిందో లేదో. ఫస్ట్ లింక్ ఆధార్ అనేది ఏంటంటే మనము లింక్ ఆధార్ చేసుకోవడానికి. అయితే బిఫోర్ మనం స్టేటస్ కూడా చూసుకోవాలి. ఈ లింక్ ఆధార్లోకి వెళ్ళేసే మనం చేసుకోవాలి. ఇన్ కేస్ కానీ మనకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ కాకుంటే 1000 రూపీస్ చలానా అనేది పే చేసి అలా అయితే మనం లింక్ అయితే చేసుకోవాలి. చాలామంది చలానా పే చేసిన తర్వాత వదిలేస్తున్నారు. చలానా పే చేసిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, సెకండ్ స్టెప్ అనమాట. అవి కూడా చేయాలి, అప్పుడే లింక్ అవుద్ది. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫస్ట్ 0 to మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైవ్ ప్రూఫ్లో అనమాట మొత్తం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గైడ్లైన్స్ కొంచెం చెక్ చేసుకోండి, రిఫండ్ అయితే రాదు. ఫస్ట్ ఆప్షన్ లింక్ ఆధార్ స్టేటస్. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి మన యొక్క పాన్ కార్డ్ నంబర్, లింక్ ఆధార్ అనమాట, ఇంతకుముందు అయిందో లేదో పాన్ కార్డ్ నంబర్ తర్వాత ఆధార్ నంబర్ అనేది ఇచ్చేసి ఫస్ట్ మనం స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి. ఒకసారి నేను ఇస్తాను, డీటెయిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇక్కడ పాన్ కార్డ్ లింక్డ్ విత్ ఆధార్ ప్లీజ్ క్లిక్ అనమాట. పాన్ కార్డ్ నాట్ లింక్డ్ అనమాట. పాన్ కార్డ్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ అనమాట. ఇక్కడ మళ్ళీ లింక్ ఆధార్ లింక్ అయితే ఇచ్చారు. అలా కాకుండా మనం డైరెక్ట్గా లింక్ ఆధార్ థర్డ్ ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ పాన్ కార్డ్ ఆప్షన్ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేసి మనం వ్యాలిడిటీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి నేను డీటెయిల్స్ ఇచ్చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తాను. ఒకసారి ఇచ్చిన తర్వాత ఇది అంటే కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్. ఈపే ట్యాక్స్ అనేది పేమెంట్ ఆఫ్ గేట్వే అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ విధంగా అయితే చెల్లింపు అవుతుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా ఏ సెక్షన్, ఏ కోడ్ వాడాలనేది వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీని గురించి నేను ఫర్దర్గా వీడియో మూవ్ అయ్యే కొద్దీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు క్లియర్గా చూసుకొని ఇక్కడ కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్ మీద క్లిక్ చేస్తే ఈపే ట్యాక్స్ అనేది పేమెంట్ గేట్వే అనమాట. ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ కంటిన్యూటీగా మళ్ళీ కన్ఫర్మ్ పాన్ కార్డ్ నంబర్ తర్వాత కింద రిజిస్టర్డ్ మొబైల్ ఇచ్చుకుంటే చాలా మంచిది. అది కూడా ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ బేస్ మీద ఇచ్చుకుంటే చాలా మంచిది. ఇచ్చి కంటిన్యూ అయితే చేయాల్సి ఉంటుంది. వేరే నెంబర్ ఇచ్చినా పర్లేదు, కానీ లింక్ అయిన నెంబర్ ఇస్తే 100% బెటర్ ఆప్షన్ అనమాట. తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చో దానికి కంటిన్యూ అయితే ఇవ్వాలి. ఓటీపీ ఇచ్చిన తర్వాత 3 times ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వ్యాలిడిటీ అయితే అయ్యింది. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి పేమెంట్ కోసం. ఇక్కడ చాలామంది ఏ ఆప్షన్ ఎంచుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది, దాంట్లోనే మన యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయండి. అంటే మనం చేసే ఆప్షన్ ఉంది పేమెంట్ డీలే అనమాట. ఈ ఫస్ట్ ఆప్షన్ మనం ఎంచుకోవాలి. సెకండ్ డిమాండ్ కావచ్చు, ఇవంతా ఈక్వలైజేషన్ కావచ్చు, ఫీ అదర్ రెసిప్ట్ అవసరం లేదు. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అదే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ తర్వాత అసెస్మెంట్ వచ్చేసరికి ప్రజెంట్ 2025-26 అనేది అసెస్మెంట్ అవుద్దండి. అయితే ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 24 to 25 అవుద్ది అనమాట. దానికి అసెస్మెంట్ 1 year మనకు ముందు ఉంటుంది కాబట్టి ఈ 25-26 కింద చూసుకోవచ్చు. ఫినాన్షియల్ ఇయర్ 2024కి అసెస్మెంట్ ఇయర్ అనేది 25-26. అంటే మనం ఒకవేళ కన్ఫ్యూజన్ వద్దులే, 2024కి ఫినాన్షియల్ ఇయర్కి అసెస్మెంట్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ అనమాట 25-26. సో 25-26 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ
పేమెంట్ ఆఫ్ మెథడ్ వస్తారు కింద అదర్ రిసిప్ట్ 500 అని ఉంటుంది. ఆ కోడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, పేమెంట్ సంబంధించింది. ఇక్కడ పేమెంట్ డీలే ఫీ ఫర్ డీలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేమెంట్ దేనికి అని చూపిస్తుంది. ఫైనల్గా 1000 రూపీస్ చలాన్ అనేది చూపిస్తుంది. మీరు మళ్ళీ కంటిన్యూట్ అయితే అయిపోవాలి. ఒకసారి అదంతా సెలెక్ట్ చేసుకోండి. అదే సెలక్షన్ అంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత 1000 రూపీస్ చలానా చూపిస్తుంది. కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్లోని మోడ్స్ అయితే ఉంటాయండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అయితే నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఏ బ్యాంక్ కావాలనేది చూపిస్తుంది. సో లాస్ట్ ఆప్షన్ నేనైతే యూజ్ చేస్తున్నాను, పేమెంట్ గేట్వే ఇంక్లూడింగ్ విత్ యూపీఐ ఆప్షన్ క్లిక్ చేసి ఏదైనా పర్లేదు. ఇందులో నేను స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే అవుతున్నాను అనమాట. కంటిన్యూ అవ్వగానే మీకు ఏంటంటే వన్స్ ప్రివ్యూ అయితే చూపిస్తుంది, పేమెంట్ సంబంధించింది. పే నవ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక ఇక్కడ అగ్రీ సెలక్షన్ అయితే టిక్ మార్క్ చేసి సబ్మిట్ అనమాట. వన్స్ మీరు సబ్మిట్ చేస్తే పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేస్తున్నా, నెట్ బ్యాంకింగ్ అయినా పర్లేదు. నేను యూపీఐ సెలెక్ట్ చేసి త్రూ క్యూఆర్ కోడ్ మోడ్ అనమాట, వీపీఐ కాకుండా క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేస్తే మనకు క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. అది మనం పేమెంట్ అయితే చేసేయచ్చు. వెరీ సింపుల్ కదా. సో ఈ విధంగా అయితే మీరు ఏవైతే ఉన్నాయో డీలే లింక్ సంబంధించి చలానాస్ అయితే పే చేయొచ్చు. ఒకసారి నేను చలానా పే చేసి చూపిస్తాను, ఆగండి. ఫస్ట్ మీ ఫోన్పే ఆర్ పేటిఎం, గూగుల్ పే ఏదైనా పర్లేదు, ఓపెన్ చేసి మీరు చలానా అయితే ఈజీగా ఇలా ఈ విధంగా పే చేసేవచ్చు. పే చేసాక కాసేపు ఆగండి, 1 or 2 minutes వెయిట్ చేయండి. పేమెంట్ అయిపోయాక మీకు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. రీఫ్రెష్ అయితే చేయొద్దు. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్ అని చూపిస్తుంది. కొద్దిగా వెయిట్ చేయండి, ఒక 30 seconds to 1 minute, కంఫర్టబుల్గానే ఉంటుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగో డాష్ బోర్డ్గా అయితే వస్తుంది, చూసారా, ది చలానా పేమెంట్ సక్సెస్ అని. డౌన్లోడ్ అయితే చలానా పేమెంట్ చేసిందే, డౌన్లోడ్ చేయండి. ఈ చలానా ఎందుకు యూజ్ అవుద్ది అంటే యూటీఐ తరఫున కానీ చేసేవాళ్ళు ఎవరైనా ఆఫ్లైన్లో బయోమెట్రిక్ ద్వారా చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది చలానా రిసిప్ట్. లేదంటే ఏమైనా పేమెంట్ అయిన తర్వాత మిస్ మ్యాచ్ వస్తుంది, ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటి మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మనము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మెయిల్ చేసి కొంత టైం అయితే తీసుకోవచ్చు. కరెక్షన్స్కి అప్లై చేసిన తర్వాత కూడా ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా అయితే మళ్ళీ మనం లింక్ అయితే చేసుకోవచ్చు. అందుకోసమే ఈ రిసిప్ట్ అయితే ఉండాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి లింక్ ఆధార్ మీద మీరు వెయిట్ చేయాలన్నమాట. ఎప్పుడు మళ్ళీ రావాలంటే ఒక 2 to 4 hours వెయిట్ చేయాలి, లేకపోతే 1 or 2 days వెయిట్ చేయాలి. మళ్ళీ లింక్ ఆధార్ మీద క్లిక్ చేసి మీరు వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీకు కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్ అని వచ్చేస్తుంది. అంటే ఏంటంటే మళ్ళీ పే చేయండి అని వస్తుంది. సో అందుకనే రిఫ్రెష్ చేసి వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు కొంత సమయం పోయిన తర్వాత అయితే మీరు మళ్ళీ లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెంటనే చేస్తే అయితే మీకైతే పేమెంట్ అనేది వెరిఫై అవ్వదండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెరిఫై చేయాలి. చూసారా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే వెరిఫై చేశారు. నేను చాలాసేపు వెయిట్ చేశాను కాబట్టి, ఎంతసేపు అంటే నేను 2 hours వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేశారు, పేమెంట్ చేశారు. ఆ పేమెంట్ తీసుకున్నామని వాళ్ళు వెరిఫై చేశారు. మళ్ళీ కంటిన్యూటీ అయిన తర్వాత మళ్ళీ లింక్ ఆధార్లోనే క్లిక్ చేస్తేనే పేమెంట్ వెరిఫై ఆప్షన్ చూపించిన తర్వాత నేమ్ అయితే అడుగుతుంది. నేమ్ ఆధార్లో ఉన్నట్టే ఇచ్చేసుకోండి, ఫోన్ నంబర్ ఇచ్చేసుకోండి. ఈ రెండు ఇచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఇన్ మై ఆధార్ కార్డ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఇయరే ఉంటే ఫస్ట్ది ఇవ్వండి, లేదు అంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సెకండ్ ఆప్షన్ ఇచ్చి కంటిన్యూ అయితే వెరిఫికేషన్ పరంగా మనకేంటంటే ఓటీపీ రిక్వైర్మెంట్ అయితే అడుగుతుంది. ఆ ఓటీపీ వ్యాలిడేట్ అయితే చేయాలి, 3 times మాత్రమే చాయిస్. ఇక్కడ చూడండి, యువర్ పాన్ ఆధార్ లింక్ రిక్వెస్ట్ అయితే హ్యాస్ బిన్ రిసీవ్డ్. అదైతే మనకు కొంచెం టైం అయితే తీసుకుంటామని చెప్తున్నారు, 3 to 4 days అనమాట. అయితే మనం ఏంటంటే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి నాకైతే 1 day టైం మాత్రమే తీసుకుంది, పెద్ద టైం తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఆఫ్టర్ మనం రిక్వెస్ట్ ఏదైతే పెడతామో పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఓటీపీ వెరిఫై రిక్వెస్ట్ పెట్టాలి. చాలామంది అలా పెట్టట్లేదు. ఇక్కడ నేను ఆఫ్టర్ 4 to 5 hours తర్వాత, లేదు అంటే 2 days తర్వాత చెక్ చేయమని చెప్తున్నా కదా. అలా కాకుండా నేను 1 day తర్వాత చెక్ చేశాను. అది ఎలా రిజల్ట్ వచ్చిందో మీకు లైవ్లో చూపిస్తాను మళ్ళీ. ఎందుకంటే లైవ్ అని చెప్పి మళ్ళీ మీరు డిలే చేశారు, దాచారని చెప్తారు కదా. ఆఫ్టర్ 2 days నేను ఏం చేశాను అంటే మళ్ళీ సైట్ అయితే ఓపెన్ చేసి లింక్ ఆధార్ స్టేటస్కి అనేది నేను మళ్ళీ క్లిక్ చేశాను అనమాట. వన్స్ లింక్ ఆధార్ స్టేటస్లో క్లిక్ చేసి పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ అయితే నేను ఇచ్చేసి ఒకసారి స్టేటస్ అయితే చూశాను. అవి మీరే చూద్దరు రండి.
పాన్ నంబర్ ఒక్క నిమిషం అండి. పాన్ నంబర్ అండ్ నెక్స్ట్ వన్ ఆధార్ నంబర్. ఒకసారి కొంచెం సైట్ స్లోగా ఉంది, అందుకని తీసుకోవట్లేదు. ఓకే, వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనేది క్లిక్ చేయాలి. జస్ట్ 1 డే టైంలోనే నాకైతే లింక్ అయితే అయిపోయింది. ఈ విధంగా యువర్ పాన్ కార్డ్ నంబర్ ఆల్రెడీ లింక్డ్ గివెన్ ఆధార్ నంబర్ అని ఇచ్చి మన యొక్క ఆధార్ నంబర్ అయితే షో చేస్తుంది. క్లోజ్ చేసి మనం అయితే బయటకు వచ్చేవచ్చు. దిస్ ఇస్ గైస్ వీడియో అయితే చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంది కదా. ఇలాగే మీరైతే లింక్ చేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మిస్టేక్స్ ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఇది డ్యూ టు మిస్ మ్యాచ్ వల్ల లింక్ అవ్వలేదని చూపిస్తుంది. అప్పుడు మీరు కరెక్షన్స్కి అయితే NSDLలో అప్లై చేయండి. దయచేసి NSDLలో అప్లై చేసి మళ్ళీ రీలింక్ చేసుకోండి, అయిపోద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.